షిఫ్టింగ్ చేసేటప్పుడు అనిపించింది, ఇంత చిన్న రూమ్ నుంచి నేను ఆపరేట్ చేశానా 1 ఇయర్. స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అన్ అనదర్ స్పేస్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ ఇన్ టు అన్ అనదర్ లెవెల్. ఈ రూమ్ నుంచి బిగ్ స్పేస్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. నా కష్టం గురించి ఎందుకులే కానీ మీకు ఒక మంచి మాట చెప్తాను. నా లైఫ్లో ఎప్పుడూ అనుకునేదాన్ని, బాధ పెట్టే వాళ్ళని లైఫ్లో ఎందుకు ఉంచుకోవడము, ఎందుకు వాళ్ళతో సఫర్ అవ్వడము అనేసి ఎప్పుడూ అనుకునేదాన్ని. బట్ ఐఆమ్ రాంగ్. ఎందుకో తెలుసా, అలాంటి మనుషులు మన లైఫ్లో ఉంటేనే మనకు ఒక్కటి ఏదన్నా సాధించాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఒక మోటివేషన్ వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రాయి ఉంటుంది, శిల్పి దాన్ని కొట్టి 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 దానికి ఒక రూపం ఇస్తారు. ఓకే, ఆ రూపం వచ్చిన తర్వాత అది వెళ్ళి పూజలు అందుకుంటుంది. సో ఆ రాయికి రూపం రావడానికి అది ఎన్ని దెబ్బలు తింటే ఆ రూపం వస్తుంది, మీరే చెప్పండి. సో మన లైఫ్ కూడా అంతే. మనని డిమోటివేట్, మనని బాధ పెట్టే మనుషులు మన లైఫ్లో ఉంటేనే మనకు తెలుస్తుంది, లైక్ వీ హ్యావ్ టు డూ మోర్, వీ హ్యావ్ టు స్ట్రగుల్ మోర్, వీ హ్యావ్ టు ప్రూవ్ మోర్ అనేసి. అన్ని దెబ్బలు తింటేనే కదా లైఫ్ అన్నది ఏంటో తెలుస్తుంది.